వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. కార్మికుల ప్రాణాలు కోల్పోయారు. కార్మికులు మరణించిన సందర్భంలో కార్మిక సంఘాలు ఆందోళనకు పూనుకుంటాయి. ఆ తరుణంలో ప్రభుత్వ పెద్దలు సంయమనంతో సాగాల్సి ఉంటుంది. కార్మికుల్ని, బాధిత కుటుంబ సభ్యుల్ని, కార్మిక సంఘాల నేతల్ని అందరి పట్ల సంయమనంతో సాగాల్సి ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ నేతల్లో అసహనం పెల్లుబిగుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రశ్నించడమే నేరంగా భావించారా అనే అనుమానం కలుగుతోంది. నేరుగా మంత్రి నారా లోకేష్ని కార్మిక సంఘాలు నిలదీసిన సమయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన పరిణామాలు హీటెక్కిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతల తీరు మీద తీవ్రంగా రగిలిపోతున్న వైజాగ్ స్టీల్ కార్మికుల ఆగ్రహానికి అదొక ప్రతిస్పందనగా కనిపిస్తోంది. కార్మికులు చనిపోయే పరిస్థితులు రావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అనే అభిప్రాయం బలంగా ఉంది. ఆ క్రమంలోనే పలు కార్మిక సంఘాల నేతలు నేరుగా మంత్రి నారా లోకేష్ని సూటిగా ప్రశ్నించే ప్రయత్నం చేశారు. నష్టపరిహారం విషయంలో కూడా కేవలం 25 లక్షల రూపాయలు నామమాత్రంగా ప్రకటించి చేతులు దులుపుకునే ప్రయత్నాన్ని కార్మిక సంఘాలు తప్పుపడుతున్నాయి. గతంలో ఎల్జీ పాలిమర్స్లో అదే రీతిలో ప్రమాదం జరిగినప్పుడు ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున జగన్మోహన్ డయాంలో నష్టపరిహారం ఇస్తే 6 ఏళ్ల తర్వాత జరిగిన ప్రమాదంలో కేవలం అందులో పావలా వంతు మాత్రమే పరిహారం ఎలా ఇస్తారు అన్నది కార్మిక సంఘాల అభ్యంతరం. అలాంటి సమయంలో నారా లోకేష్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతుంది. మీ కుటుంబంలో ఎవరూ చనిపోలేదు కదా అంటూ ఆయన ఎద్దేవా ఎగతాళిగా మాట్లాడినటువంటి వైనం పెద్ద స్థాయిలో దుమారానికి దారితీసింది. కార్మిక సంఘాలు వర్సెస్ మంత్రి అన్నట్టుగా మారింది. చాలా సేపు వాగ్వాదం జరిగింది. ఇలాంటి పరిస్థితికి మంత్రి నారా లోకేష్ కారకుడు అనే మాట అయితే వినిపిస్తుంది. ఒకవైపు కార్మికులు చనిపోయి, రెండో వైపు ప్లాంట్లో భద్రతకు ఏమాత్రం ధీమా లేకపోయి, రెండో వైపు సిబ్బంది తగ్గిపోయి, పనిభారం పెరిగిపోయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్రంగా రగిలిపోతున్నారు. ఆ క్రమంలోనే కార్మికుల తరపున కార్మిక సంఘాల నేతలు బలంగా వాదించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి కార్మిక సంఘాల నేతలతో జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి సమయంలో నారా లోకేష్ అదుపు తప్పినట్టుగా కనిపిస్తోంది. ఆయన జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయంలో దూకుడుగా వ్యవహరించే ప్రయత్నం చేసి లేని వివాదాన్ని కొని తెచ్చుకున్నట్టుగా స్పష్టమవుతోంది. కార్మిక సంఘాల నేతలతో ఎలా డీల్ చేయాలి, ఒక ఘటన జరిగినప్పుడు బాధితుల తరపున వచ్చే సంఘాలతో ఎలా వ్యవహరించాలి అన్న దాని మీద నారా లోకేష్ మరింత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని ఈ ఘటన చాటుతోంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున రాత్రి పల్లా శ్రీనివాస్ని కార్మికులు చాలా తీవ్రంగా నిలదీశారు. పల్లా శ్రీనివాస్ మీద అనేక రకాల కామెంట్స్ కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఆయన చాలా సంయమనంతో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నారా లోకేష్ అందుకు విరుద్ధంగా సాగడం వివాదానికి ఆజ్యం పోసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి పరిణామాలకి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ అలాంటి బాధిత కుటుంబాలకి తగిన నష్టపరిహారం ప్రకటించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలకు పూనుకోవలసిన అవసరాన్ని ఈ ఘటన చాటుతోంది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం తరపున స్పష్టమైన హామీ ఇవ్వాల్సిన మంత్రి నారా లోకేష్ అదుపు తప్పారా అనేటువంటి అభిప్రాయం అయితే కలుగుతోంది. కార్మిక సంఘాల ఆగ్రహానికి అదొక కారణంగా మారింది. చాలా పెద్ద దుమారం అయితే చెలరేగింది. మొత్తంగా వివాదంలో పరామర్శకెళ్ళినటువంటి నాయకులు కాసింత సంయమనంతో వ్యవహరించుంటే ఇలాంటి సమస్య వచ్చేది కాదు అనే విషయాన్ని నారా లోకేష్ గుర్తెరగాల్సిన అవసరం ఉంది. అన్ని చోట్ల ఎదురుదాడితో, అన్ని చోట్ల అగ్రెసివ్గా సాగుదామంటే చెల్లుబాటు కాదు అన్నది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు నేర్పుతున్న పాఠం. వైజాగ్లో కార్మిక సంఘాల పట్టుదల కారణంగానే ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ నిలబడింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, ప్రభుత్వాలు దాదాపు చేతులెత్తేసే పరిస్థితికి వచ్చినప్పటికీ కార్మిక సంఘాలు పట్టుదలగా పోరాడాయి. ఆఖరికి కరోనా కాలంలో కూడా సంఘాల నేతలు ఎటువంటి వెనుకడుగు వేయకుండా సాగించినటువంటి ఉద్యమం కారణంగానే స్టీల్ ప్లాంట్ నిలబడింది. అలాంటి స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి అప్పట్లో పవన్ కళ్యాణ్, తెలుగుదేశం అంతా సంఘీభావంగా నిలబడ్డారు.
కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ప్రమాదంలో ప్రభుత్వాన్ని నిలదీయడమే నేరం అన్నట్టుగా, అసలు మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు కదా మీరెందుకు మాట్లాడతారు అనే తీరున మంత్రి నారా లోకేష్ మాట్లాడినటువంటి వైనం చాలా వివాదాస్పదంగా మారుతుంది. ఆయన పూర్తి అవగాహన లోపంతో వ్యవహరించినట్టుగా అనేక మంది భావించే పరిస్థితి వస్తుంది. ఇలా కార్మిక సంఘాల పట్ల ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు వ్యవహరించకూడని పద్ధతిలో ఆయన సాగినట్టుగా స్పష్టమవుతుంది. ఇలా వివాదాన్ని కొని తెచ్చుకున్న నారా లోకేష్ ఇకపైన జాగ్రత్త పాటించాల్సినటువంటి అవసరాన్ని తేట తెల్లం చేస్తుంది. ఏమైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇప్పటికే మృతి చెందినటువంటి వాళ్ళ కుటుంబాల్ని పక్కాగా ఆదుకోవాలి. ఇప్పటికీ ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలి. ఆయా కుటుంబాలకి నష్టపరిహారం ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన దాంతో సరిపెట్టకుండా మరింతగా పెంచి అందించాల్సిన అవసరం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో హెచ్పిసిఎల్లో జరిగినటువంటి ప్రమాదం కావచ్చు, ఎల్జీ పాలిమర్స్లో జరిగిన ప్రమాదం కావచ్చు, ఇలాంటి అనేక ప్రమాదాల్లో బాధిత కుటుంబాలకి ఆనాటి ప్రభుత్వం హుటాహుటీన నష్టపరిహారం అందించినటువంటి తీరుని ఆదర్శంగా తీసుకుని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇలాంటి తరుణంలో అనవసరపు వివాదాలు, అవసరం లేని చోట వాగ్వాదాలు, ఇవన్నీ కూడా నారా లోకేష్ కోరి తెచ్చుకుంటున్నటువంటి తీరు మాత్రం చాలా విస్మయకరంగా కనిపిస్తోంది. ఒకవైపు హోంమంత్రి చాలా జాగ్రత్తగా కార్మిక సంఘాల నాయకులకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మంత్రి నారా లోకేష్ మాత్రం రెచ్చగొట్టే ధోరణిలో ఇదే పద్ధతి అయితే తాను చాలా ఫర్మ్గా ఉంటానని, ఇంకేదో చేస్తానని బెదిరించి హెచ్చరించడానికి తగ్గట్టుగా వ్యవహరించడమే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇలాంటి దుమారానికి దారితీసినట్టుగా కనిపిస్తుంది. ఇది అనవసరపు వివాదంగా అంతా భావించాల్సి ఉంటుంది. ఇకపై ఇలాంటి సమస్య రాకుండా ప్రభుత్వ వర్గాల నుంచే ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ జాగ్రత్త పాటించాల్సిన అవసరాన్ని చాటుతోంది.